అమ్మవారికి చాలా ఇష్టం అరిసెలు, శనగపిండి లడ్డు. బ్యాక్ టు వర్క్ మోడ్. మనకు గుర్తొచ్చేది లైక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజ్జన్. ఈ రోజు బ్లాగ్ అయితే దివాళీ ఫెస్టివిటీస్ గురించి. మా ఇంట్లో అయితే దివాళీ ఫెస్టివిటీస్ ధన్త్రయోదశి ఆర్ ధన్తెరస్ రోజు నుండి స్టార్ట్ అయిపోయాయి. ఆ రోజు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అవ్వక ముందు ఫస్ట్ థింగ్ తలకి అండ్ బాడీకి ఆయిల్ ప్లస్ ఒక టైప్ ఆఫ్ మసాలా దొరుకుతుంది. అది రెండు కలిపి మసాజ్ చేస్తారు బిఫోర్ దే ఫ్రెష్ అప్. ఇది మా ఇంట్లో ఫాలో అవుతారు అనమాట ఫర్ ఎవ్రీ ధన్త్రయోదశి. దాని తర్వాత ఆ రోజు మా ఇంట్లో లక్ష్మీ కుబేరుడు వ్రతం ఉంది. దానికోసం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను నేను. ఈ కుర్తా సెట్ అయితే నేను ఆరెలియా నుండి తీసుకున్నాను ఒక 2 years బ్యాక్. మేము ఫ్రెష్ అప్ అయ్యేలోపు మమ్మీ పూజకు మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసేసింది. అండ్ ఆల్సో ఆ రోజు స్టోరీస్ చదువుతారనమాట కుబేరుడు వ్రతం రిలేటెడ్. అది డాడీ చదువుతున్నారు, మమ్మీ అన్ని ఏర్పాట్లు చేస్తూ పూజను స్టార్ట్ చేసేసింది. ఈసారి మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ దివాళీ కాబట్టి కంపారిటివ్ టు లాస్ట్ ఇయర్స్ ఈ ఇయర్ నేను పూజలో కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. మమ్మీ నేను కలిసి దేవుడికి ఆరతి ఇచ్చాము. మమ్మీ అయితే అమ్మవారికి నచ్చే వస్తువులన్నీ పూజలో పెట్టింది. అవేంటో చూసేద్దాం. చక్రాలు, గవ్వలు, ముత్యాలు, పగడాలు, వీటిని ఏమంటారు మమ్మీ? గురిజలు, గాజులు, కాయిన్స్ అండ్ అవి అమ్మవారికి రిలేటెడ్ అయిన లక్ష్మీ బీజాలు. ఇక్కడ లక్ష్మీ కుబేరుడి ఫోటో అన్నమాట, మనం పూజించే దేవుడు. అమ్మవారికి చాలా ఇష్టమైన లోటస్ ఫ్లవర్ పూజలో పెట్టాము. అవి కాకుండా తులసి మరియు బిల్వపత్రి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పూజలో అవి కూడా పెట్టి పూజిస్తున్నాము. ఇప్పుడైతే మా పూజ కంప్లీట్ అయిపోయింది, ఆరతి అయిపోయింది, అందుకే మీ అందరికీ చూపించేస్తున్నాను. అండ్ మీరు మా మమ్మీ అద్భుతమైన డెకరేషన్స్ చూసారా? ఆఖరికి ట్రీని కూడా వదలలేదు, ఏదో ఒక డెకోర్ చేయడానికి ట్రై చేసింది. యా, క్రియేటివ్ మదర్. పూజ అయిపోయాక ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి పెండింగ్ టాస్క్లనే చూసుకుంటున్నాను వర్క్లో. బ్యాక్ టు వర్క్ మోడ్. ధన్తెరస్కి హాలిడే ఇవ్వలేదు కాబట్టి వర్క్ ఇస్ మ్యాండేటరీ. మా సైడ్ దివాళీ అంటే స్నాక్స్. చిన్నప్పటి నుండి అయితే దివాళీ వస్తే ఎవరెవరు స్నాక్స్ ఎక్స్చేంజ్ చేయడానికి పంపిస్తారు అన్న ఎక్సైట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఈసారి మా మమ్మీ ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసిందో చూద్దాము. చుడువా, శంకర్ పాల్యాలు, కాకపోతే ఇది హాట్, వైట్ చక్నాలు, అరిసెలు, ఇది శంకర్ పాల్యాలు. అండ్ మా మమ్మీ టాలెంట్ మొత్తం వాడి డిఫరెంట్ షేప్స్ తయారు చేసింది. శనగపిండి లడ్డు, రెడ్ చక్నాలు, గారెలు, ఇవి పాయసం ఆర్ బాంబినో చేసుకోవడానికి హోమ్మేడ్ సేమియా. అండ్ ఇవి పనస తొనలు, కాకపోతే పనసతో చేసినవి కాదు. ఇవి సాచక్నాలు. అండ్ దెన్ సమ్ ఫార్మాలిటీస్. యా, ఇవన్నీ తినడానికి ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆర్ యూ? ఆ తర్వాత మమ్మీ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ కొన్ని కంప్లీట్ చేసుకున్నారు, మాకు బట్టలు అవన్నీ పెట్టేసి. వాటి రిలేటెడ్ 1-2 పిక్చర్స్ అయితే నేను యాడ్ చేశాను. ఎస్, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ఆదిలాబాద్ అండ్ ఆల్సో చింతపల్లికి స్టార్ట్ అయిపోయాము. హియర్ ఈజ్ అవర్ కిరణ్. ప్రతిసారి వ్లాగ్లో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు హాయ్ చెప్తాడు కిరణ్. ఇప్పటి వరకు మీరు ఆదిలాబాద్లో సెలబ్రేషన్స్ చూసారు. ఇప్పుడు మేము చింతపల్లిలో దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూసేద్దాం. అప్రూవల్ గ్రాండ్ గా ఉంది కదా, బాగుందా? అది ఈమెది కాదు. ఓకే ఓకే, మా చిన్నదాని కోసం తీసుకున్నాము, దానికి ఇచ్చే వరకు నేను పెట్టుకుంటాను. ఈ దివాళీకి మా ఇంట్లో ఒక కొత్త నాన్ హ్యూమన్ గెస్ట్ ని తీసుకొచ్చాము అనమాట. ఇది క్లీనింగ్ రోబో. మేము ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఈ రోబో అయితే డెలివరీ అయింది. సో రాగానే ఫస్ట్ అది ఎలా ఉందో ట్రయల్ చూద్దామని ఓపెన్ చేస్తున్నాము. ఇది ట్రయల్ చేసేసి నెక్స్ట్ డే మా ఇంట్లో నోములు ఉన్నాయి, దానికి పువ్వులు, పండ్లు, ఫుడ్ అవన్నీ అరేంజ్మెంట్ స్టార్ట్ చేసాము. రోబో టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ డే కోసం కొన్ని పూలదండలు అయితే రెడీ చేస్తున్నాము. అవి రెడీ చేసేసి ఆ రోజు దివాళీ కాబట్టి దివాళీకి గెట్ రెడీ అయిపోయాను. దిస్ ఇస్ మై న్యూ అవుట్ఫిట్. మొత్తానికి ఒక లాంగ్ లైన్ డ్రెస్ వేసుకొని నేనైతే రెడీ అయిపోయాను. ఈ అవుట్ఫిట్ నేను 1 year బ్యాక్ తీసుకున్నాను, బట్ అప్పటి నుండి యూస్ చేసే సినారియోస్ రాలేదు.
ఆ తర్వాత మెయిన్ పార్ట్ ఆఫ్ దివాలీస్ ఆర్ దియాస్. సో దీపాలు పెట్టడానికి అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాము. మా దీపాలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా, ఎలిఫెంట్ అండ్ పాదాలు, చాలా డిఫరెంట్ దీపాలు కనిపించాయి మాకు ఆదిలాబాద్లో. సో మాకు నచ్చిన కొన్ని అయితే మేము తీసుకొచ్చాము. బట్ మా ఇంటి ముందు చాలా గాలి వచ్చేసరికి వాటిని మేము బయట ఎక్కువ పెట్టలేకపోయాము. శ్రీలేఖ ఏం చేస్తున్నావు? ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. జనరల్గా మనకి పండగ అంటేనే గుర్తొచ్చేవి మామిడి తోరణాలు, పిండి వంటలు, బంతి పువ్వులు అండ్ ఆల్. అందులో స్పెషల్గా దివాళీ అంటే మనకు గుర్తొచ్చేది లైట్స్. సో మా దగ్గర ఎయిర్ ఫ్లో చాలా ఉంది కాబట్టి చాలా కష్టపడి క్యాండిల్స్ ఇంకా బ్యాటరీ లైట్స్తో ఈ చిన్న సెటప్ అయితే ఇప్పుడే చేసాము. యా, బాగుందా? ఆల్సో మా ఇంట్లో రేపు దివాళీ నోములు ఉన్నాయి. దానికి చాలా ప్రిపరేషన్స్ అవుతున్నాయి అన్నమాట. ఒక సైడ్ బంతి పూలు కూర్చడం, ఇంకో సైడ్ ఫుడ్కి ప్రిపరేషన్స్, ఇంకో సైడ్ దేవుడికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయడము. సో మా ఇల్లు అయితే మొత్తం కలకలలాడిపోతుంది విత్ పీపుల్, ఫ్లవర్స్ అండ్ ఫెస్టివ్ వైబ్స్. ఆ రోజు అలా హ్యాపీగా ఫెస్టివ్ వైబ్స్తో డేని ఎండ్ చేసి నెక్స్ట్ డే మా న్యూ గెస్ట్కి గుడ్ మార్నింగ్ చెప్పేసి నెక్స్ట్ పనులకి స్టార్ట్ అయిపోయాము. పండగ రోజు మన ఇంటిని మనము మామిడి తోరణాలు, బంతి పూలతో డెకరేట్ చేస్తే ఆ ఇంటికి కొత్త అందం వచ్చింది అనిపిస్తుంది కదా. మా ఇంట్లో పూజ రిలేటెడ్ డెకార్ ప్రిపరేషన్స్ ఎలా జరిగాయో ఒక లుక్ వేసిరండి. ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ తీసుకున్నారు. నేను కిరణ్ వాళ్ళ సిస్టర్ కలిసి ముగ్గు డ్యూటీ తీసుకున్నాము. కష్టపడి ఏం చేయాలని ఆలోచిస్తూ ముగ్గేస్తున్నాము. అండ్ ఇగ్నోర్ మై లుక్స్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆ డ్యూటీ మీద పడ్డాము. అండ్ అచ్చులు వస్తాయి కదా, ఈజీగా ఉండడానికి అచ్చుల హెల్ప్తో ఈ ముగ్గు వేసేసాం. బికాజ్ మాకు క్విక్గా కూడా అవ్వాలి, లుక్ కూడా బాగుండాలని. పెద్దవాళ్ళందరూ వంటలో బిజీగా ఉన్నారు. నేను కిరణ్ వాళ్ళ కజిన్స్ ఇంకేమైనా డెకోర్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నాము. బంతి పువ్వులు, ఇంటికి పూలదండల తర్వాత కూడా చాలా మిగిలిపోయాయి. సో వెల్కమ్ డెకోర్ లాగా చేస్తున్నాను. మనకి ఇంపార్టెంట్ రోజు టైం ఫ్లైస్ అనిపిస్తుంది. ఇలా చూసే లోపే హార్ట్స్ టైం అయిపోతుంది. మొత్తానికి ఈ డెకోర్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోయాం. ఈ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాము. అండ్ ఇగ్నోర్ మై లుక్స్. మొత్తం ప్రిపరేషన్స్ అయిపోయాక రెడీ అయ్యాము. ఇక్కడ గణేష్ అచ్చు కూడా మా దగ్గర ఉంది, అది ఇక్కడ వేద్దామని ప్రిపేర్ చేసి దీన్ని కూడా ఇలా క్యూట్గా చేసాము. దాన్ని ఒక సైడ్ 2 sides నుండి యూజ్ చేసాము, వెల్కమ్ లాగా ఉంటుందని చెప్పి. చాలా బాగుంది అవుట్పుట్ అయితే. నెక్స్ట్ పూజ రూమ్ డెకోర్ చూద్దాము. ఆ డెకోర్లో అయితే మేము అసలు పార్టిసిపేట్ చేయలేదు. పెద్దవాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ చేశారు. కావాల్సినవి డెకోర్, పాలవెల్లి, అదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే అవుట్కమ్. ఆ అరేంజ్మెంట్స్ మొత్తం అయిపోయాక కూడా పూజారి గారి కోసం చాలాసేపే వెయిట్ చేసాము. అరౌండ్ 4 పూజారి గారు వచ్చారు. ఆ తర్వాత పూజ హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది. దెన్ ఫాలోడ్ బై మీల్స్ అండ్ అందరము ఫ్యామిలీ మెంబర్స్ ముచ్చట పెట్టుకున్నాము. ఇక్కడ చిన్న క్లిప్స్ ఆఫ్ పూజ నేను యాడ్ చేస్తున్నాను. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చాలా అలసిపోయాము. దాని తర్వాత మూమెంట్స్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ దివాళీ. Kiran's place. Eat, sleep and stay healthy. Bye bye.